ఆ రోజుల్లో టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా దూసుకుపోతున్న చిరంజీవి సినిమా కావడంతో రిక్షావాడు సినిమా భారీ అంచనాల మధ్య 1995 డిసెంబర్ 14 రిలీజ్ అయింది. పెద్ద సెన్సేషన్ గా మారుతుందని అందరూ అనుకున్నారు. అప్పటికే రిలీజ్ అయిన మంచి టాక్ తో నడుస్తున్న ఆర్ నారాయణమూర్తి ఒరే రిక్షా కలెక్షన్లు పడిపోతాయని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. కానీ ఆయన సినిమాలు కమర్షియల్ గా ఉండవు. కమర్షియల్ సినిమాలకు పోటీ ఇవ్వలేవు. కానీ అప్పుడు మాత్రం ఒరే రిక్షా మాస్ ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ సాధించింది. వందే మాత్రం శ్రీనివాస్ అందించిన సంగీతం మాటలు జనాల్లో దూసుకుపోయాయి. అంతేకాదు ఈ సినిమాలో నారాయణమూర్తితో కలిసి రవలి హీరోయిన్ గా నటించడం కూడా ఈ సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంచనాలకు విరుద్ధంగా చిరంజీవి నటించిన రిక్షావాడు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడం, ఆర్ నారాయణమూర్తి నటించిన ఒరే రిక్షా మాత్రం సూపర్ హిట్ గా నిలవడం అందరికీ షాక్ ని గురిచేసింది. మెగాస్టార్ ఇమేజ్ ముందు నారాయణమూర్తి సినిమా నిలబడదేమో అనుకున్నారు అంతా. కానీ నారాయణమూర్తి చిరంజీవి సినిమాను కోలుకొని దెబ్బతీశాడు. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఇంతకు ముందు చిరంజీవి నటించిన కోతలరాయుడు, ప్రాణం ఖరీదు వంటి సినిమాలు ఆర్ నారాయణమూర్తి కూడా నటించారు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఇద్దరు మంచి సాన్నిహిత్యం కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో 1995లో చోటు చేసుకున్న ఈ బాక్సాఫీస్ పోటీ అప్పట్లో టాలీవుడ్ వర్గాల మధ్య పెద్ద చర్చకు